హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే స్పెషల్ ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ధనియాలు, 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు పల్లిపప్పులు వేస్తున్నానండి నేను, వేరుశెనగ గుళ్ళు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. 5 మినిట్స్కి ఇలా సాఫ్ట్గా అయిపోతాయి టమాటాలు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేస్తున్నానండి అన్నీ. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేస్తున్నానండి. అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. వీటిని మిక్స్ చేసేసానండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమాటో చట్నీ రెడీ అండి. ఇప్పుడు దీనికి మంచి కాంబినేషన్ ఎగ్ దోశ అండి. అది ఎలా వేసుకుందామో ఇప్పుడు చూపిస్తాను. ఒక ఎగ్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, పసుపు, కొద్దిగా కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక దోశలో వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ వేస్తున్నానండి. ఇది వేసుకుని ఫోర్క్తో స్ప్రెడ్ చేస్తున్నానండి నేను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారపొడి వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి లైట్గా. ఇది ఫ్రై అయ్యాక సెకండ్ సైడ్ కూడా అలాగే టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఈ దోశ కూడా అలాగే అండి. ఎగ్ మిక్స్ వేసుకొని అది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. తర్వాత కారపొడి వేసుకుంటున్నానండి. ఈ కారపొడి ఇంట్లో చేసుకున్నదే. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమాటో ఎగ్ దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.